నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టామన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైలును వంగలపూడి అనిత సందర్శించారు. జైలు పరిసరాలు, గదులను పరిశీలించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల రక్షణే ముఖ్యమైన అనిత ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని తెలిపారు. విచారణ అనంతరం దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫోన్లో ఎవరెవరు మాట్లాడారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జైల్లో గంజాయి మొక్క కనిపించిందని పేర్కొన్నారు. విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హోంమంత్రి. తాజా ఘటనల నేపథ్యంలో కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైలును ప్రక్షాళన చేస్తున్నారని వెల్లడించారు. మరో 10 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు వంగలపూడి అనిత. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు, నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానంటే ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదండి, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే అదే చెప్తాం. యూనిఫామ్ సర్వీస్ లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్ లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవారు ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్ గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. ఒకటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి. చెప్పాను, ఒక ప్లాంట్ దొరికింది, లోపల ఒక మొక్క దొరికింది, గాంజా మొక్క దొరికింది. ఈ రోజు కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆ ఇష్యూస్ లో భాగంగా మా డిపార్ట్మెంట్ వర్క్ మా డిపార్ట్మెంట్ చేసుకునేవ్వండి. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు. ఈ రోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు, నేను ఈరోజు కూటమి ప్రభుత్వం